కీర్తనల గ్రంథంలో 94వ కీర్తన 11వ చరణాన్ని చదువుతున్నాను. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. మనుషులు అప్పుడప్పుడు కొన్ని ఆలోచనలు చెప్తారు, అవి సలహాలు అనుకుందాం. మనం ప్రతి సలహాను మనం ఆనర్ చేయం, ప్రతి ఆలోచన మనం అంగీకరించం. మనకు నచ్చిన ఆలోచనల్ని, మనకు నచ్చిన సలహాలని, మనకు నచ్చిన వాడిచ్చిన సలహాలని మనం ఆనర్ చేస్తాం, అంగీకరిస్తాం. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో వ్రాయబడినటువంటి మాట ఈ 94వ కీర్తనలో నరుల ఆలోచనలు అవి వ్యర్థములు అని యెహోవాకు తెలిసి ఉన్నది. అందుకని ఆయన ఏం చేశాడంటే, నరుల ఆలోచనలు కాదు, నేనే నీకు ఆలోచన చెబుతాను. బైబిల్లో ఈ 32వ కీర్తనలో 8వ చరణాన్ని మనం చదువుకుందాం. నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతాను. ఆలోచన చెప్పే దేవుడు మనకుంటే, మనం ఈమె చెప్పిన ఆలోచన సలహా చాలా మంచిది అనుకుంటాం, ఈమె చెప్పిన ఆలోచన అమోఘం అనుకుంటాం. మనుషుల ఆలోచన. దేవుడు మనకు ఒక ఆలోచన ఇస్తాడు అని, ఆలోచన ఇచ్చే దేవుడు మన మీద దృష్టి ఉంచాడన్న సంగతి ఆ క్షణాల్లో, ఆ సమయాల్లో మనం మర్చిపోతాం. నిన్ను ప్రేమించిన దేవుడు, తమ్ముడు, నిన్ను ప్రేమించిన దేవుడు, అమ్మా, మనల్ని ప్రేమించిన దేవుడు మీ మీద దృష్టి ఉంచి మీకు ఆలోచన చెప్పాలని కోరుకుంటూ చూస్తూ ఉన్నాడు. ఆయనకు ఒక్కసారి అవకాశం ఇద్దాం. ఆయన ఆలోచన ప్రకారం అడుగులు వేస్తే నీవెక్కడ అడుగు పెట్టినా నీకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కారణం, ఆయన నీ మీద దృష్టి ఉంచాడు. ఆయా సందర్భాల్లో నీకు ఆలోచన చెబుతాడు. ఆయన ఆలోచన నీకు క్షేమం కలుగు చేసేది. ఇప్పుడు నరుల ఆలోచన ఉందే, అది మార్గం తప్పించేది. దేవుని ఆలోచన అయితే మార్గం తప్పించే ఆలోచన కాదు. మార్కు సువార్తలో 7వ అధ్యాయంలో మనం 21వ వాక్యాన్ని చదవగలిగితే, లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలు ప్రారంభమయ్యాయి. అక్కడ 13 దుర్గుణాలు ఉన్నాయి. ఈ 13 దుర్గుణాల్లో మొదటిది దురాలోచన. ఈ దురాలోచన ప్రారంభమవుతుందని దేవుడికి తెలిసి ఆయన ఎరిగి నరుల ఆలోచనలను ఆయన వ్యర్థం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనుడు విద్యావేత్త, బాగా చదువుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చెప్పగలడు, బోధించగలడు. ధర్మశాస్త్రం ఎంత ధారాళంగా బోధించగలడంటే అంత ధారాళంగా బోధించగలడు. దైవజనుడు పౌలు కూడా గమాలియేలు పాదాల దగ్గర నేను ధర్మశాస్త్రాన్ని అభ్యసించాను, నేర్చుకున్నాను అని చెబుతాడు. గమాలియేలు చెప్తున్నాడు ఒక మాట, ఇదిగో మీరు వారిని చంపాలనుకుంటున్నారే, ఈ ఆలోచన ఒకవేళ మనుష్యుల వలన పుట్టిందా అది వ్యర్థమైపోద్ది. ఆ ఆలోచన దేవుని వలన కలిగిందా అది నెరవేరుతుంది. కనుక జాగ్రత్త. మనుష్యుల వలన ఆలోచన కలిగిందో, మనుషులు ఇచ్చిన సలహానో, లేకపోతే దేవుని ద్వారా మీకు వచ్చిందో గుర్తుంచుకోండి అని ఆ ధర్మశాస్త్రాన్ని ఉపదేశించగలిగిన ఉపదేశకుడు వాళ్ళతో చెప్తున్న మాట. కారణం ఏమిటంటే, దైవజనుడు పేతురు, దైవజనుడు యోహాను వెళ్ళిన ప్రతి చోట బహిరంగంగా మాట్లాడే మాటలు అన్యాయపు తీర్పిచ్చి మీరు ఆయన్ని చంపారు,
కానీ దేవుడు ఆయనను లేపాడు. దానికి మేము సాక్షులం. మేము ప్రకటించే దేవుడు సమాధిని గెలిచాడు, సజీవుడిగా లేచాడు, ఆయన పునరుద్ధానుడు అని ప్రకటిస్తూ ఉన్నారు. యేసు ప్రభు పునరుద్ధానుడు, ఆయన సమాధిని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు అంటే వాళ్ళ కడుపు మండిపోతూ ఉంది. ఎలాగైనా వాళ్ళని దెబ్బలు కొట్టి పట్టుకుని, ఇదిగో ఇట్లాంటి మాటలు ఎక్కడా ప్రకటించబాకండి, ఆయన పునరుద్ధానుడని బోధించారా, ఈ బోధ చేశారా, మిమ్మల్ని చంపేస్తాం అని దైవజనుడు పేతురు, దైవజనుడు యోహాన్ని భయపెట్టారు. దెబ్బలైనా తింటాం కానీ మేము మాత్రం పునరుద్ధానుడైన యేసుని గురించి ప్రకటించకుండా మేము ఉండలేం అని దైవజనుడు పేతురు, దైవజనుడు యోహాను ధైర్యంగా ఆ పునరుద్ధానాన్ని గురించి, ఆ పునరుద్ధానపు శక్తిని, ఆ పునరుద్ధానపు బలాన్ని ప్రకటిస్తున్న సమయంలో చెరసాలలో వేసేశారు. జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం ఏమిటంటే, వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి, వేసిన తాళం వేసినట్టుగానే ఉంది. కాపలా కాసేవాళ్ళు పరాహుషార్ అంటూ కాపలా కాసేవాళ్ళు ఈ చివరి నుంచి ఆ చివరికి గుమ్మం దగ్గర, ఆ చివరి నుండి ఈ చివరికి తిరిగేవాళ్ళు తిరుగుతూనే ఉన్నారు పరాహుషార్ అని. దైవజనుడు పేతురు, దైవజనుడు యోహాను ఇద్దరు లేరు. ఏమయ్యారు ఆలోచిస్తూ ఉంటే ఎవరో చెప్పారు, అయ్యా రాత్రి మీరు చెరసాలలో వేసి బంధించారే, వాళ్ళు దేవాలయంలో నిలబడ్డారండి, దేవాలయంలో నిలబడి బోధ చేస్తున్నారు. బోధించకూడదనే కదా ఖైదులు వేసింది. వేసిన తాళం వేసినట్టే ఉంది, కాపలా కాసేవాళ్ళు కాస్తూనే ఉన్నారు, కానీ మనుషులు మాత్రం అక్కడ లేరు, దేవాలయంలో ఉన్నారు. ఎవరో ఒకరిని చూసి మీరు వెతుకుతున్నారు, కంగారు పడబాకండి, వాళ్ళు దేవాలయంలో ఉన్నారంటే వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ పట్టుకొచ్చి మళ్ళా మీకు ఆ నామాన్ని ఉచ్చరించొద్దని చెప్పాం కదా, ఆ పునరుద్ధానుడి గురించి ప్రకటించొద్దని చెప్పాం కదంటే మీరు కొట్టండి, మమ్మల్ని సంపండి, మేము మాత్రం ఆ పునరుద్ధానుడి గురించి ప్రకటిస్తాం. దైవజనుడు పేతురు, దైవజనుడు యోహాను చెప్పే మాటలు చదువుదామండి. 29వ వాక్యం. అందుకు పేతురును అపోస్తలులను, మనుషులకు కాదు దేవునికి మేము లోబడవలెను కదా, మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పునరుద్ధానపు వార్త, ఈ పునరుద్ధానపు సత్యం, ఈ పునరుద్ధానపు శక్తిని మేము ప్రకటించకుండా ఉండలేము, మేము దాచిపెట్టలేము, మేము దాన్ని కప్పిపెట్టలేము, దాన్ని మేము ధైర్యంగా ప్రకటిస్తాం. మీరు మ్రానున వేలాడదీసి చంపారే, ఆ యేసు ప్రభువుని మా పితరుల దేవుడు లేపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేమును దేవుడు తమకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. అప్పుడు గమాలియేలు చెప్పే మాట, వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా, సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమాలియేలును ఒక పరిసయుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, ఈ మనుష్యుల విషయమై గమాలియేలు చెబుతున్న మాట, మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి. ఒక మంచి సలహా. ఈ దినములకు మునుపు దూద లేచి తానొక గొప్పవాడని చెప్పుకొనెను. ఇంచుమించు 460 మంది మనుష్యులు వారితో కలుసుకొనిరి. వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదాను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించాడు. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయేరి. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 38వ వాక్యంలో, కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుష్యుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును, దేవుని వలన కలిగినదాయన
మీరు వారిని వ్యర్థపరచలేరు. దైవజనుడు ధర్మశాస్త్రోపదేశకుడు గమాలియేలు చెబుతున్న మాట ఈ మాట. చాలామంది చాలా ఆలోచనలు చెప్తారు. మన క్లిష్ట పరిస్థితుల్లో, మన ఆర్థిక వ్యవస్థలో, మన ఇంటి విషయాల్లో అనేక మంది ఆలోచన చెబుతూ ఉంటారు. అయితే వాళ్ళు చెప్పిన ఆలోచనలన్నీ చెడవని అనట్లేదు. కానీ బైబిల్ రాసిన మాట ఏమిటంటే నరుల ఆలోచనలు వ్యర్థములు. కనుక మనుష్యుల ఆలోచన కాక దేవుడు మన మీద దృష్టి ఉంచాడని ఆయన ఆలోచన ప్రకారం నడుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వారం నేను కొందరి ఆలోచనలు, కొందరి సలహాలు మీతో చెప్పాలనుకుంటున్నాను, మీ ముందుంచాలనుకుంటున్నాను. ఒక తల్లి తన కొడుకు ఒక ఆలోచన ఇచ్చింది. బాబు చిన్నోడా, నాన్న అన్నయ్యతో మాట్లాడడం నేను విన్నాను. అరణ్యానికి వెళ్ళు, నువ్వు వేటకాడివి కదా, విలుకాడివి, నాకు మంచి ఆహారం తీసుకొచ్చి వండి పెట్టు, నేను తినిన తర్వాత నేను దీవించేస్తాను అని నాన్న అన్నయ్యతో చెప్పడం నేను విన్నాను రా. చిన్నోడా, ఈ దీవెనలన్నీ నీ మీదకే రావాలిరా. నా మాట విని త్వరగా వెళ్ళి మందులకు వెళ్ళి, బాగా బలిసింది, కొవ్వు పట్టింది, ఒక గొర్రెను తీసుకుని రారా, నేను సిద్ధపరిచేస్తాను, నువ్వు తీసుకుని వెళదు కానీ అంటే, అమ్మా అన్నయ్య రూపం వేరు, నా రూపం వేరు, అన్నయ్య మాట వేరు, నా మాట వేరు. పసిగట్టి ఒకవేళ నాన్నకి తెలిసి ఏదన్నా చేస్తే దీవెనకు బదులుగా నాకు శాపం వచ్చేస్తుందమ్మా అంటే, బాబు ఒరే నువ్వు శాపం పడి నీ మీదకి శాపం వస్తే నాకేమన్నా సంతోషం అంటారా, నేను నిన్ను మేకప్ చేస్తాను రా. ఒక ఆలోచన చెప్పింది. ఏం చేస్తావో ఏంటో అనుకుంటూ వెళ్ళాడు చిన్నోడు. మందలోకి వెళ్ళాడు, ఒక గొర్రెపోతుని తెచ్చాడు. అమ్మ సిద్ధం చేసి వండి పెట్టింది, ట్రేలో పెట్టింది, అన్నిని తీసుకువెళ్ళాడు. తండ్రి అన్నాడు, ఒరే ఇంత త్వరగా ఎట్లా తీసుకురాగలిగావు నాకు ఆహారాన్ని? నువ్వు అరణ్యానికి వెళ్ళాలి, వేటాడాలి, అది దొరకాలి, తీసుకొచ్చి నాకు పెట్టాలి, ఇంత త్వరగా నువ్వు ఎట్లా రాగలిగావు అంటే, అమ్మ సలహా ఇది అంటలా, నా అమ్మ నాకు సలహా ఇచ్చింది బాబా అని చెప్పట్లా, దేవుడే నా ఎదుటికి దాన్ని ఎన్ని జిమిక్స్ అండి. అమ్మ ఒక సలహా చెప్తే, యాకోబు అట్లాగేం చెప్తే, సరే అదంతా నాకెందుకు లేని బాబు ఇట్రా నాయనా, నీ మాట చూస్తేనేమో ఏషవు మాటలాగుంది, తడిని కూడా చూస్తాను రా బాబు అని తడిని చూశాడు. తడిని చూస్తే మేక చర్మం కప్పేసింది, రోమాలతో ఉన్నాడు. ఓహో ఏషవేలే బాబు అనుకున్నాడు. ఏమైతే ఏమి, నేను ఆకలితో ఉన్నాను, తినేయాలి, తినేసిన తర్వాత దీవించేద్దాం అనుకున్నాడు. తిన్నాడు. ఆ ఇస్సాకు దృష్టి లోపం, కళ్ళు సరిగా కనబడు, అందుకని తినేశాడు. దీవెనలన్నీ యాకోబుకి ఇచ్చేసాడు. దగ్గరకు తీసుకున్నాడు, యాకోబుని ముద్దు పెట్టుకున్నాడట. ముద్దు పెట్టుకుంటే ఎట్లా ఉందో తెలుసండి, యెహోవా చేని సువాసనగా ఉందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవండి మీరు పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో 27వ అధ్యాయం. ఇదిగో నా కుమారుని సువాసన, యెహోవా దీవించిన చేని సువాసన. ప్రైజ్ ది లార్డ్. అన్ని దీవెనలు ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తరువాత ఏషావు వచ్చితే, రే బాబు నేను ఇప్పుడేగా దీవించాను, నేను ఇప్పుడు దీవించాను కదా, నేను ఇంకా మళ్ళీ దీవెనకు వచ్చావేంటి నువ్వు, ఇప్పుడేగా దీవించే క్షణం కూడా అవట్లేదు, దీవించాను, ఇప్పుడే దీవించానంటే ఏషావుకి అర్థమైంది ఈ సంగతి అంతా. నాయనా దీవిస్తే దీవించావులే, ఒక్క దీవెన కూడా నీ దగ్గర లేదా? అది చూడండి ఎంత జాలి గడుగుతున్నాడో తండ్రిని. నాయనా ఒక్క దీవెన కూడా నీ దగ్గర లేదా అంటే, అయ్యా ఒక్క దీవెన కూడా నా దగ్గర లేదయ్యా, ఒక పని చెయ్యి, పెద్దోడా చిన్నోడికి దాసుడుగా ఉండు నాయన. ఇది ఆయన దీవించిన మాయి చేయరైన ఆయన సలహా. తల్లి నేర్పిస్తుంది పిల్లలకి. తల్లులారా నేను మీతో చెప్తున్నాను, మీ అన్నగా పిల్లలకి ఇట్లాంటి మాయ ఆలోచనలు నేర్పించబాకండి. మాయ సలహా, జంతర్ మంతర సలహాలు ఇవ్వబాకండి, పిల్లలు పాడైపోతారు. దానివల్ల ఏమైందో తెలుసండి, అన్నదమ్ముల మధ్యలో ఓ పెద్ద అగాధం ఏర్పడిపోయింది. ఆది కాండం 27వ అధ్యాయంలో 41వ వాక్యాన్ని 42వ వాక్యాన్ని చదవాలి. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం ఏషావు అతని మీద, లెక్క పెట్టుకోండి, పగబట్టెను. మరియు ఏషావు
దుఃఖ దినములు సమీపంగా ఉన్నవి, నా తమ్ముడైన యాకోబును చంపెదను. ఆ తర్వాత తరిమాడు. ఆ తర్వాత యాకోబు పారిపోయాడు. ఒకే కడుపును పుట్టినటువంటి పిల్లలు, అన్నదమ్ములు ఏశావు యాకోబు. 20 సంవత్సరాల పాటు ఒకడు చూసుకోలే. అన్నయ్య చంపాలనుకున్నాడు. ఆ మాట తల్లిదండ్రులకు తెలిసింది. నువ్వు వెళ్ళిపోనైనా పారిపోమని పంపిస్తే ఆ తమ్ముడు యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళి 20 సంవత్సరాలు అన్నదమ్ములు ఇద్దరు కలిసి లేకుండా ఉన్నారు. అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకోవడానికి పలుకులేదు. అక్కడ కబురు ఇక్కడికి తెలియదు, ఇక్కడ కబురు అక్కడికి తెలియదు. అన్నదమ్ముల మధ్యలో పెద్ద ఆఘాతం. అన్నదమ్ములు ఐక్యంగా ఉండాలి, అన్నదమ్ములు ప్రేమ కలిగి ఉండాలి, అన్నదమ్ములు సమాధానంగా ఉండాలి. కానీ అన్నదమ్ములు వాళ్ళు ఎట్లా ఉన్నారంటే కేవలం ఇదిగో దీవెనలన్నీ యాకోబు తీసుకోవడం వలన అన్నయ్యకి కడుపు మండి చంపేస్తాననుకుంటే 20 సంవత్సరాలు, ఒకటి కాదు రెండు కాదు. పిల్లరా, సలహా, ఏ సలహా అండి ఇది? ఏ ఆలోచన అండి ఇది? నరుల ఆలోచన. ఆ తల్లి బిడ్డకిచ్చిన ఆలోచన ద్వారా అన్నదమ్ముల మధ్యలో ఐక్యత, అన్నదమ్ముల మధ్యలో ప్రేమ, అన్నదమ్ముల మధ్యలో సమాధానం. అన్నదమ్ములేంటి, అక్క చెల్లెలేంటి, వారి మధ్యలో సమాధానం లేకుండా ఒకరొకొకరు ఎంత దూరం అయిపోయారో. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలనుకుంటే, యాకోబు గుండెల్లో భయం అండి. తిరిగి ఎబ్బోకు రేవుకు వచ్చిన తర్వాత కూడా అన్న చంపేస్తాడేమోనని భయం. పిల్లరా, మీ పిల్లలకు మంచి సలహాలు ఇవ్వండి. పాడైపోయే, పతనం అయిపోయే ఆలోచనలు, ఐక్యత లేని ఆలోచనలు చెప్పకండి. ఒక తల్లి తన కుమారునికి ఇచ్చినటువంటి సలహా ఇది. ఇది మంచిదంటారా? నరుల హృదయంలో నుండి, లోపల నుండి, అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు ఆయన మన మీద దృష్టి ఉంచాడని గుర్తించి ఆయన చెప్పే సలహా, ఆయన మనకిచ్చే ఆలోచన ప్రకారం అడుగులు వేద్దాం. ఆశీర్వాదానికి వారసులుగా నడుద్దాం. మరొక చిన్న విషయం మీతో చెప్తా. ఇదేమిటంటే, భార్య భర్తకిచ్చింది ఒక సలహా. ఏమిటయ్యా ఈమెకి ఇచ్చిన ఆలోచన అంటే, 50 మూరల ఉరికొయ్య తయారు చేపిస్తామని చెప్పింది. ఆ మొర్దెకై అనే వ్యక్తి నా మాట వింటలేదు, నాకు మర్యాద చూపడం లేదు, నేను వెళితే నమస్కారం చేయట్లేదు అని తన భార్య అయిన జెరషునుతోనూ తన స్నేహితులతోనూ చెప్పాడట. ఎస్తేరు గ్రంథంలో 5వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదవాలి. జెరషును అతను స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము. తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానుకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధము చేయించెను. భలే సలహా ఇచ్చావు. చెప్పాడు, భార్యతో చెప్పాడు, నన్ను రేపు రాణి విందుకు రమ్మంది, మా కోటలో ఎవరిని పిలవలేదు, రాజుగారిని నన్నే పిలిచింది, మా ఇద్దరికి ఆమె విందు చేస్తూ ఉంది, రాజు నన్ను చాలా గౌరవిస్తున్నాడు, ఆ రాజ్యంలో ఒక గుంపు ఉంది, ఆ గుంపుకి నాయకుడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు మొర్దెకై, వాడు మాత్రం నాకు నమస్కారం చేయడం లేదు, వాడు నాకు లొంగడం లేదు అని భార్యతో చెప్తే, భార్య అయిన జెరషును అతని స్నేహితులను ఈ సలహా ఇచ్చారండి. 50 మూరల ఉరికొయ్య ఒకటి తయారు చేయించు అని. భార్య ఆలోచన ప్రకారం ఈ చరిత్ర అంతా మీకు తెలిసిందే. తయారు చేయించాడు. తయారు చేయించిన తర్వాత ఏమైందో తెలుసా? రివర్స్ అయిపోయింది. మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలు. భార్య చెప్పవలసిన ఆలోచన అండి ఇది. ఏమైందో తెలుసా? చదవండి 9వ అధ్యాయం 14వ వాక్యంలో. హామానును ఉరి తీశారు. హామాను యొక్క 10 మంది కొడుకుల్ని ఉరి తీసేశారండి. మొత్తాన్ని చంపేశారు. ఎస్తేరుని అడుగుతున్నాడు, ఇంకా ఏమైనా కావాలని నీ కోరిక అంటే, ఆమె ఏమో తెలుసా, ఇవాళ ఎంతమంది చచ్చారో షుషను కోటలో, అట్లాగే రేపు కూడా సావడానికి నువ్వు సెలవు ఇవ్వమని అడిగింది భర్తని భార్య. చూడండి పిల్లరా, కొన్నిసార్లు సలహాలు, కొన్నిసార్లు మీ ఆలోచనలు ఏ విధంగా మారుతాయో. ఒక భర్తకు భార్య ఇచ్చే ఆలోచన, అది ఏ ఆలోచనో ఒక్కసారి ఆలోచించి, నేను మిమ్మల్ని ప్రేమించి, మిమ్మల్ని గౌరవించి, మిమ్మల్ని ఘనపరిచి చెబుతున్నాను. ఆ గవర్నర్ పిలాతుకి ఇచ్చింది ఒక ఆలోచన. ఆయన భార్య, అయ్యా ఈ రాత్రి నేను కలలో చూశానయ్యా, ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దయ్యా. భర్తకు భార్య ఇచ్చిన ఆలోచన. అట్లాంటి ఆలోచనలు మీరు ఇవ్వండి.
మీరు ఆశీర్వదించబడతారు. తల్లి తనకు కొడుక్కిచ్చినటువంటి ఆలోచన, భార్య తన భర్తకిచ్చినటువంటి ఆలోచన. మరొక విషయాన్ని కూడా నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. రాజులు మొదటి గ్రంథంలో 12వ అధ్యాయాన్ని మనం చదివితే, ఆ 12వ అధ్యాయంలో రెహబాముకు పట్టాభిషేకాన్ని గురించి రాసింది. రెహబాం ఎవరో మనకు తెలుసు. రెహబాం సొలొమోను కుమారుడు. దావీదు రాజ్య పరిపాలన అనంతరం తన కుమారుడు సొలొమోనుకు పట్టాభిషేకం చేశారు. ఇశ్రాయేల్ రాజుల్లో సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు. తన ప్రజల్ని దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు. సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు. రాజైన సొలొమోను ఏలుబడిలో ఆ 40 సంవత్సరాల అనంతరం తన కుమారుడు రెహబాముకు పట్టాభిషేకం చేశారు. రెహబాము ఏం చేశాడో తెలుసా? పెద్దోళ్ళ ఆలోచనలు తీసుకోవాలా, తనతో ఉన్న యవనస్తుల ఆలోచనలు తీసుకున్నాడు. ఆ దేశంలో ఉన్న పెద్దోళ్ళని పిలిచి, నేను మిమ్మల్ని ఒక ఆలోచన అడగాలనుకుంటున్నాను. నాన్నగారు పరిపాలించినటువంటి కాలంలో ఒక విధంగా ఉంది, ఇప్పుడు పరిపాలన ఏ విధంగా చేయాలో నాకు ఒక చిన్న సలహా ఇవ్వండి, ఆలోచన చెప్పండి అంటే, ఆ రాజ్యంలో ఉన్న పెద్దలు ఏం చెప్పారంటే, నాన్నగారు కాడిని బాగా బరువు చేశాడయ్యా, నీ పాలనలో ఆ కాడి భారంగా ఉంది మాకది, ఆ కాడి నువ్వు కొంచెం తేలిక చెయ్యి. చదువుతారా మాట? అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతన్ని సముఖము సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి, ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారిని అడుగగా, వారు ఈ దినముననే నీవు ఈ జనులకు వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలం నీకు దాసులు అవుతారు. ఇది పెద్దలు ఇచ్చిన ఆలోచన. ఆ రోజుల్లో కొంచెం ఇబ్బందిగా ఉంది. నీవు ఇప్పుడు అట్లా కాకుండా కాడిని కొంచెం సులువు చేసి నీ రాజ్యంలో ఉన్న ప్రతి వారితో నువ్వు ప్రేమగా ఉండి రాజ్య పాలన చేయి, నీ రాజ్యం చాలా కాలం ఉంటుంది అని పెద్దలు ఇస్తే, ఇశ్రాయేలు రాజైన రెహబాం అట్లా కాకుండా పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవనస్తులను పిలిచి ఆలోచన చేస్తే ఆ యవనస్తులు ఇలాగూ చెప్పిరి. అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను కానీ నీవు దానిని చులకనగా చేయవలెనని ఈలాగు ఆజ్ఞ ఇమ్ము. నా తండ్రి నడుం కంటే నా చిటికెన వేలు పెద్దగా ఉండును, నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టును, సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును. ఇదండి వాళ్ళు ఇచ్చిన సలహా. ప్రియులారా, యెరోబాము నాయకుడై ఉండి తన ప్రజలను తప్పుడు త్రోవలో నడిపించడానికి ఆలోచన చేశాడు. చదువుదామా? రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 25వ వాక్యాన్ని ప్రారంభించండి. తరువాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమును పట్టణమును కట్టించి అతడు కాపురం ఉండి అతడి నుండి బయలుదేరి పెనూయేలును కట్టించాను. ఈ జనులు యెరూషలేమునున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయం యూదా రాజైన రెహబాము అను తన యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాము నద్ద మరలా చేరుదురు, రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగును అని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి, జనులు యూదా రాజు వైపుకు వెళ్ళిపోతారేమో, దావీదు సంతతికే మరలా పట్టం కడతారేమో, దావీదు ఏలుబడిలోకి వచ్చేస్తుందేమో అనుకుని ఈ యెరోబాము ఏం చేశాడు తెలుసా? బలిపీఠం మీద ధూపం వేయడానికి కూడా సాహసించాడు. అప్పుడు ప్రవక్త ఒకడు వచ్చి ప్రవచిస్తున్నాడు, బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసి ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును, అతడు మనుష్య శల్యములను
నీ మీద దహనం చేయడు. ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలిగిపోవుటయే యెహోవా ఇచ్చే సూచన. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనుష్యుల ఆలోచన ఎంత వ్యర్థమైందో ఒక్కసారి మీరు ఆలోచన చేసి, మనుష్యుల ఆలోచన మనకు అక్కర్లేదని, ఆయన ఆలోచన ప్రకారం మనం నడుచుకోవడం మనకు క్షేమమని ఎరిగి, ఇక మీదట మనుష్యుల ఆలోచన కాక దేవుని ఆలోచన ప్రకారం అడుగులు వేద్దాం, ఆశీర్వాదానికి నడిపించబడదాం. మనుష్యుల ఆలోచన యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళొద్దు అని, మందిరానికి వెళ్ళొద్దు అనే సలహా ఎవడు చెప్పినా అది మీకు శ్రేయస్సు కాదు, వాళ్ళకి శ్రేయస్సు కాదు. ఆ మాట వింటే, ఆలోచన వింటే మీకు కూడా క్షేమం కాదు. జీవంగల దేవుని మాట విందాం. దేవుని ఆలోచన ప్రకారం చేస్తే అది ఏ మనుష్యుడు వ్యర్థపరచలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొందరి ఆలోచనలు మనం వింటూ వచ్చాం. తల్లి తన కుమారునికి ఇచ్చినటువంటి ఆలోచన, భార్య తన భర్త హామానికి ఇచ్చినటువంటి ఆలోచన, దానివల్ల ఎంత నష్టమైందో. నీ ఆలోచన వల్ల నీ భర్త ప్రాణానికి ముప్పు రాకుండా, నీ పిల్లల ప్రాణానికి ముప్పు రాకుండా నీ ఆలోచన సరిగా ఉండేటట్లుగా ఒక మంచి ఆలోచన చెప్పాలి. తన తోటి రాజుకి తనతో వయసు కలిగిన వాళ్ళు కుర్రకారు ఇచ్చిన సలహా, మీ నాన్న కాడిని బరువు చేశాడు, నువ్వు ఇంకా దాన్ని బరువు చేయి. పెద్దల ఆలోచన కాడి సులువు చేయమని ఒక మంచి ఆలోచనను పాటిద్దాం. యెరోబోము ఆలోచన దేవుని మందిరానికి రాకుండా చెడగొట్టే ఆలోచన. ఈరోజు మీకు చెప్తున్నాను, ఎవరు మిమ్మల్ని మందిరానికి రాకుండా ఏం పర్లేదులే అనుకుని చెడగొట్టడానికి ప్రయత్నం చేసినా దేవుని మందిరానికి వెళ్ళండి. ఒకవేళ ఇక్కడికి రాకపోయినా ఎక్కడైనా దేవుని మందిరానికి వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. జీవంగల దేవుని వాక్యాన్ని వినడానికి రండి. దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తాడు. ఆయన మహిమగల రాజ్య నివాసులుగా మారుస్తాడు. ఆమేన్. ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మనుష్యుల ఆలోచనలు వ్యర్థమని, మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలే బయటకు వస్తాయని మేము గ్రహించగలిగినట్లుగా మీరు మాకు నేర్పించారు, మీరు మాకు బోధించారు. అందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మాకొక మంచి ఆలోచన చెప్పే దేవుడు మాకున్నాడని, ప్రభువా నీ ఆలోచన మేరకు అడుగులు వేస్తూ ఆత్మీయంగా బలం పొందిన వారమై మీ అడుగు జాడల్లో అడుగులు వేస్తూ కొనసాగుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు ఆరాధనలో పాలు పొంది జీవం గల దేవుని ఆలోచన మేరకు అడుగులు వేస్తామని తీర్మానించుకున్న ఆయన పిల్లలకు ఆయన కృప తోడై ఉండునుగాక. ఆమేన్. హోసన్నా మందిర్ ఏలూరులో ఆరాధన సమయాలు. ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం 8 గంటల నుండి 10 గంటల 30 నిమిషముల వరకు. ప్రతి ఆదివారం సండే స్కూల్ ఉదయం 10 గంటల 30 నిమిషముల నుండి 11 గంటల 30 నిమిషముల వరకు. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. హోసన్నా మందిర్ గుడివాడలో ఆరాధన సమయాలు. ప్రతి ఆదివారం సండే స్కూల్ ఉదయం 8 గంటల 30 నిమిషముల నుండి 9 గంటల 30 నిమిషముల వరకు. ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటల 30 నిమిషముల నుండి 1 గంట 30 నిమిషముల వరకు. ప్రతి బుధవారం స్త్రీల కూడిక ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ప్రతి శనివారం పరిశుద్ధాత్మ ఉపవాస ప్రార్థన రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు. ప్రతి నెలాఖరున గుడివాడ హోసన్నా ప్రార్థనా మందిరములో రాత్రి 9 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడిక జరుగుచున్నది. ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో దైవ సేవకులు వాక్య పరిచర్య చేసి కుటుంబ సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. ఈ ఆరాధనలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాం.
హోసన్న పాడెదను